లా 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 లా. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా, కలను కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే. పరిశుద్ధ ప్రభువా నాను నింపగలరా, వరాదుతలైనాను వరాదుత నిత్యముగా ఘన మహిమ చెల్లును, ఘన చెల్లును ధనరానిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా ఆమేన్. దేవానాయందుము నాయంతరంగములో స్థిరమైము, నీ సన్నిధానములోను త్రోసివేయకుము. నీ పగజేసి నన్ను దృఢపరచుము. ఓ ప్రభువా మన కనికరింపుము, ప్రభువా మన కనికరింపుము. ప్రభువా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము కనుక నీ కృప మా మీద నుండి నిమ్ము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మరణి యొద్దకు చేరడము ప్రార్థింతుము. ఓ దివ్యమైన వెలుగు వలన మేము నీ కుమారుని తెలుసుకున్నట్లు అనుగ్రహించి ఉన్నావు. మేము నీ సత్యపు వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగన మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడైన క్రీస్తునందలి నమ్మకమును బట్టి ఆనందించుచు తుదకు నిత్య రక్షణ అందునట్లు అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం వరకు. 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం వరకు గలలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా
యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. యూదుల కరణాసర ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతుబాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిరి. పరిచారకులకి తెలిసిన గాని విందు ప్రసారానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లను రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుణ్ణి పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియలను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులను ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యము దీవించు. వాక్య ధ్యానాంశంలోనికి మనం వెళదాము. 560 మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగా కళ్యాణ పద్ధతి మహిళ కొరకు జ్ఞాని అయిన దేవుడు, కానాయను నూరిలు మనగత చూచే పెండ్లిని పానమగను ద్రాక్ష నిర్ణయించి ఉన్నాడు. మరి ఇరువురికి కూడా పరిశుద్ధ వివాహం జరిపించి భార్యాభర్తలుగా ఆశీర్వదించుటకు ఈ యొక్క ప్రశస్తమైనటువంటి 11 గంటలకి, అదే రీతిగా పెళ్లి కార్డులోనేమో 2 గంటలకి, తీరా వివాహ సమావేశానికి దాదాపుగా 8 గంటల 30 నిమిషాలు జతపరిచి భార్యాభర్తలుగా ఈ పెళ్లి జరిపించటం అనేది అంత ఆషామాషి విషయమైనటువంటిది కాదు. దేవుని వాక్యంలో బోధించిన రీతిగా భర్త భార్యని ఎంతో ప్రేమించేవాడు, భార్య కూడా ఎంతో విధేయత కలిగి భయభక్తులు కలిగి ఉండేటువంటి సందర్భములు మన తల్లుల కాలములో వారు ఉంటున్న విధానం మనం చూడగలుగుతున్నాం. రాను ఈ యొక్క వివాహ వ్యవస్థ ఎలా ఉన్నదంటే, మరి పెళ్ళి అంటే 100 ఏళ్ళ పంట అని అంటారు. అయితే 100 ఏళ్ళ మంటగా తయారై ఉన్నది. పెళ్లి ఊరికి ఎంతో ఆతృతతో పెళ్లి చేసుకుంటున్నాం, తర్వాత పెళ్లి ఎందుకు చేసుకున్నాం బాబు అనేటువంటి సందర్భములు నేడు వివాహం జరిగినటువంటి వారి అనేక మందికి కలుగుతున్నవి. చక్కని కీర్తన ఉంటుంది, 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనిపించడవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలువులు మొక్కలే నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. ఇటు ధన్యుడు, నీకు మేలు కలుగును. భార్య దొరికిన వానికి మేలు దొరికిన వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె నుండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివి మొక్క వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడమని వాక్యము సెలవిస్తా ఉన్నది. నీ జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగుట చూచుదవని చెప్పి వాక్యము బోధిస్తా ఉన్నది. కాబట్టి ఈ యొక్క వివాహము చేసుకోవలసినటువంటి మీరు ఎవరు కూడా ఈ వాక్యమును జాగ్రత్తగా మీ యొక్క హృదయంలో పదిలపరుచుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము మీరు మరి భార్యాభర్తలుగా అవలంబించినట్లయితే మరి చక్కని ఆశీర్వాదములు మేలులు మీ జీవితంలో ఉంటుంది. ఫలించి ద్రాక్ష వలె నుండును. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా నుండుట మంచిది కాదు, సాటి అయిన సహాయం మనకి కావాలని మరి ఆదాము కొరకు అవని నిర్మించడం మనం చూడగలుగుతున్నాము.
అయితే దేవుడు స్త్రీని సృష్టించట్లో ఉన్న ఉద్దేశం మనం గమనించినట్లయితే, ఆదామును ఏ రీతిగా అయితే ఒక మట్టి కుందతో ఒక బొమ్మగా తయారు చేసి పురుషునిగా సృష్టించి ఉన్నాడు, మరి ఆ రీతిగా అవ్వని సృష్టించలేదు. గాఢ నిద్రను ఆదాముకు కలుగు చేసి అతని యొక్క పక్కటెముకల్లో నుండి ఒక ఎముకను తీసి స్త్రీని నిర్మించిన విధానమును మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అనగా ఇక్కడ పురుషుడు వేరు కాదు, స్త్రీ వేరు కాదు, వారిరువురు కూడా ఏక శరీరమై ఉన్నారని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనం ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయం గమనించినట్లయితే చక్కని వాక్యం ఇక్కడ మనము ఉంటుంది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము అనేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిన గనక నారి అనబడనని చెప్పి వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. అంతేకాకుండా ఈ స్త్రీ పురుషుల యొక్క బంధముల గురించి ఇంకా మనం గమనించినట్లయితే 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు ఏక శరీరమై యుందురు. మీరిరువురు కూడా ఏక శరీరమై ఉన్నారనేటువంటి సవారుడు పెళ్లి కుమార్తె కాదు, కానీ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ కూడా భార్య భర్తలు అందరూ కూడా ప్రియమైన దేవుని సంగమా ఈ వాక్యమును మన మనసులో పెట్టుకొని, నువ్వు ఎక్కువ నేను తక్కువ, లేదంటే నేను తక్కువ నీవు ఎక్కువ అనేటువంటి భేదము లేదు. భార్య భర్తలు ఇరువురు కూడా దేవుని దృష్టిలో సమానమై ఉన్నారు, వారు ఏక శరీరమై ఉన్నారు. మీరిరువురు కూడా ఏక శరీరమై మీరు జీవితమును జీవించాలి. మరి మంచి యెహోవా యందు భయభక్తులు కలిగి ధన్యులుగా మీ యొక్క జీవితమును ముందుకు కొనసాగించాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఈ బంధమును దృఢపరిచి ఆయన అంగీకరించి ఆ వివాహాన్ని వచ్చి ఒక అద్భుత కార్యమును కానాను వివాహములో ఆయన మొట్టమొదటిగా చేసినటువంటి సూచక్రియగా మనం ఇందాక చదువుగా విని ఉన్నాము. ద్రాక్ష అనగా మరి మంచికి గుర్తుగా ఉన్నది. మరి మంచి ద్రాక్షలు ఫలించేటువంటి జీవితములు మీరు జీవించాలి. అంతేగాని ప్రస్తుతం లోకంలో మనం చూస్తున్నటువంటి అనేకమైనటువంటి వివాహ వ్యవస్థలలో లాగా మరి నశించిపోయేటువంటి కారు ద్రాక్షల వలె మీ యొక్క సంసార జీవితములు ఉండకుండా ఫలించేటువంటి ద్రాక్షల వలె మంచి ద్రాక్షల వలె ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క పరిశుద్ధ వివాహములో మరి నీరును ద్రాక్షారసముగా మార్చి గొప్ప ఆశ్చర్య క్రియను అక్కడ జరిగించి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని శ్వాసలారా, మరి ముఖ్యంగా నడబలమి చిట్టుబాబు, పాపభర్తిని చాందిని మీరెవరెవరు ఒక నూతన కాబట్టి మీకు సదాకాలము కూడా మీ వెన్నంటూ ఉండి ఆయన అరచేతుల్లో మన రూపంలో చెక్కినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మీరు నమ్ముకొని ప్రభు అయినటువంటి యేసయ్యందు విశ్వాసం ఉంచి మరి ప్రార్థనా జీవితంతో మీ యొక్క ప్రతి అక్రతను, ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క సమస్యను ఏదైనప్పటికీ కూడా ప్రభువుకు తెలియజేసి మీ యొక్క గృహస్థ జీవితమును మీరు కొనసాగించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదములు, ఆయుష్కాలము, క్షేమము మీ జీవిత కాలం అంతా కూడా ఉంటుందని చెప్తున్నాడు. అదే భక్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనకి వివరిస్తూ ఉన్నాడు. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి యుండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. మరి దినమన చాందిని, మరి నీకు శిరస్సు ఎవరనగా నీ యొక్క భర్తే. అదే రీతిగా మరి ఇంకా వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్తున్నటువంటి మాట 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింప వలెనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ మరి చిట్టుబాబు, నువ్వు ఎలాగా ప్రేమించుకుంటున్నావో నీలో భాగమైనటువంటి చాందిని, మరి నీలో ఒక శరీరంలో ఒక అవయవమైనటువంటి చాందిని మరి అటువలి నీవు ప్రేమించాలి. అదే రీతిగా భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెనని చెప్పి వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది.
మరి ఈ రీతిగా మీ యొక్క జీవితంలో కొనసాగించాలి. అంతేకాకుండా ఈ సమయం నాట్యము ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను అని అంటున్నాడు. మరి మనందరికి కూడా దేవుని యొక్క విశ్వాసం ద్వారా మెడమలటి చిట్టుబాబు, పాపాబత్తిని చాందిని పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములు జతపరచబట్టకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదని ఎవరి న్యాయమైన హేతువు కనపరచగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలను. మీకు అంగీకారం అయితే మీ కుడి హస్తములు ఎత్తి చెప్పవలసినదిగా మనవి. మీకు ఇష్టం లేదా? ఈ స్త్రీని వివాహం చేసుకుంటకు దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. గట్టిగా చెబుతున్నారా? ఏమైనా ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికున్నంత కాలము ఇతరులను నాశింపగా ఈమెతోనే కాపురము చేయుదువా? ఆమెతోనే కాపురం చేయుదురు. చాందిని, నీవు ఈ చిట్టుబాబుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? కాపురము చేయుదువా? ఇరువురి యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని యొక్క తల్లి మాతమ్మ గారు, మీ ఇరువురికి మీ కుమారుడైన చిట్టుబాబును పాపాబత్తిని నాగేశ్వరరావు గారు, ఝాన్సీ రాణి గారి యొక్క కుమార్తెకి చాందినికి ఇచ్చి వివాహం జరిపించుట మీకు అంగీకారమేనా? అంగీకారం. పాపాబత్తిని నాగేశ్వరరావు గారు, ఝాన్సీ రాణి గారికి ఇచ్చి వివాహము జరిపించుట మీకు అంగీకారమేనా? అంగీకారము. అంగీకారం. పాపాబత్తిని చాందిని కావలసినటువంటి భార్యను ఒకసారి చూస్తూ ఆమెలాగా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే చిట్టుబాబు అనను చాందిని అనను నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంటూ నీ జీవితకాలం అంటూ నీ ఎడల నమ్మకముగా నన్ను ప్రణామం చేస్తున్నాను. నా భర్తగా స్వీకరించి నా జీవితకాలం అంతా నీ జీవితకాలం అంతా నీ ఎడల నమ్మకముగా నేను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణములు ఇరువురు కూడా జ్ఞాపకములు, స్తోత్రములు. మహాపరిశుద్ధమైన మా యేసయ్య, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాయమైన సహాయంగా స్త్రీని నిర్మించి వివాహ బంధంలో మీరు ఏర్పరుచుకున్నారు. ఇచ్చే వ్యక్తులను వందనాలు స్తోత్రము తండ్రి. ప్రత్యేక సమయంలో తండ్రి మంగళ సూత్ర ఆధారమును ఆదర్శ సంప్రదాయముగా తండ్రి ఇక పట్టుకుండగా
ఈ యొక్క పరలోకపు దేవుని ఆశీర్వాదములు ప్రభా వీరిరుపై కుమ్మరించి భార్యాభర్తలుగా తండ్రినైనా వీరిని దీవించమని దంపతులుగా ఆశీర్వదించమని చిరకాలము ఈ యొక్క కృపాక్షేమములు వీరి వెంట ఉంచమని నగురైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవరణి దీవెనలు ధారాళముగను వీరుల ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. వ్యాఖ్యలు చేసిన వారిని విడిచినప్పటికీ విడికిరుతమని నేర్పితే మరియు క్రీస్తునకు ఆయన సభలకు గల ఏకత్వమును ఆత్మీయ వివాహము సూచించుటై వివాహ స్థితి దివ్యమైన మర్మంగా నిండినట్టు పరిశుద్ధ పరిశుద్ధుడు కదా తన శరీరంను వలె తన భార్య అయిన సభను ప్రేమించి సమర్పించి దాని కొరకు తను తను అప్పగించుకుని క్రీస్తును దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడు చిట్టుబాబుని వాక్య ప్రకారం తన భార్య అయిన చాంద్రిని ప్రేమించుటకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వీరిరువుని భార్యాభర్తలని ప్రకటించుతున్నాను. ఆమేన్. దేవుడు జతపరచిన దానిని మనుషులు వేరు చేయకూడదు. మన ఆది తల్లిదండ్రులు కలిగి చేసి వివాహం నందు వారి ఐక్యతను పవిత్రపరిచిన ప్రభువైన దేవుడు మిమ్మల్ని పవిత్రపరిచి మీరు శరీరాత్మయు విషయములందును ఆయనను సంతోషపరచు అన్న పర్యంతము పరిశుద్ధమైన ప్రేమ జీవించినట్లు వచ్చేదనట్లు అనుగ్రహించినగాక. ఆమేన్. వధూవరులు ఇరువురు కూడా మీ యొద్దకు వస్తారు. మీకు ఇవ్వబడినటువంటి అక్షంతలతో వారిని ఆశీర్వదించాలి. మీ యొద్దకి మరి ఇరువురు కూడా ఈ జగతి కన్నా
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. పల్నాడు జిల్లా చాలాపురం మండలం కోటూరు గ్రామవాసులు పబ్బపత్ని నాశరావు జనశ్రీరాణి గారి కుమార్తె పబ్బపత్ని 25 సంవత్సరాలు ఇటురు పాస్టర్ గారిచే కొట్లూరు స్వగృహనందు 24/6/2022 తేదీన జతపరచబడి ఉన్నారు. ఇరు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహములకు అంగీకరించి దేవుడు మేము దీవించిన ప్రత్యేక సమయంలో ప్రత్యేకమైన వివాహము, ఘనమైన వివాహం, ప్రతి వివాహము నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రముల వాతావరణం ఉంచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ బాబా ఆ ప్రాథమిక సన్నిధికి తెచ్చుకోమని త్వరలో రానైనా మా ప్రభుని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తాక రాజ్యం వచ్చును గాక. ఈ చిత్రం పరలోకం మంది నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేను మాకు దయచేయండి. అలా పాపం చేసిన క్షమించిన ప్రకారం మా పాలు క్షమించండి. సోదరుల దగ్గర తండ్రి దేవుని ప్రేమయు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యన సహవాసం మరి ముఖ్యంగా చిటు బాబుకు చాందినికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీ అందరికీ తోడయండి, సంరక్షించును గాక. ఆమేన్. 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 ఆశీర్వాదములు మా మీద వర్షింపజేయు మీ కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే.
హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే
కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే.
ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. బుద్ధియు జ్ఞానము సంపదలనియు గుప్తమయున్నవి నీయందే. ఇహ పరసు